అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం యెహోషువ 1-19 అధ్యాయాలు చదివాం. ఈ 19 అధ్యాయాల్లో కూడా ఇజ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వంలో నుండి ఎలా విడిపింపబడ్డారు, వాగ్దాన దేశంలోనికి ఎలా ప్రవేశించారు, ఆ వాగ్దాన దేశంలో యుద్ధాలు చేసి ఆ వాగ్దాన దేశాన్ని ఎలా స్వాధీనపరుచుకున్నారు, ఇజ్రాయెల్ల 12 గోత్రాలు వాగ్దాన దేశంలో ఎక్కడెక్కడ ఏ ఏ స్థలాలు సంపాదించుకున్నారు, ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ వచ్చాం. యెహోషువ 20వ అధ్యాయం నుండి ఈరోజు మనం చదువుకుంటూ వెళ్దాం. మరియు యెహోవా యెహోషువాకు సెలవిచ్చినదేమనగా, దేవుడు మాట్లాడుతున్నాడు యెహోషువాతో, నీవు ఇజ్రాయేలీలతో ఇట్లనుము, తెలియకయే పొరపాటున ఒకరిని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకొనవలెను. ఈ ఆశ్రయపురాల గురించి మనం అంత ముందే మాట్లాడుకున్నాం. ఒకసారి నేను మీకు మళ్ళీ గుర్తు చేస్తాను. ఇజ్రాయేలీల్లో ఎవరన్నా ఇంకొకరిని హత్య చేశారు అంటే వాళ్ళను కూడా చంపాలి అని మరణశిక్ష అనేది వాళ్ళకి విధింపబడిద్ది. అలా కాకుండా ఎవరైనా కానీ ప్రమాదపూర్వకంగా చంపితే, కావాలని చంపకుండా, అది ప్రమాదవశాత్తు హత్య జరిగినా లేదా ఇతడే చంపాడు అని గ్యారంటీ లేకపోయినా, ఎవరైతే చనిపోయారో అతని యొక్క సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఇతని మీద పగ తీర్చుకోకుండా వెంటనే అతను చంపేయకుండా ఆ నేరస్తుడు, పొరపాటున హత్య చేసిన నేరస్తుడు ఏం చేయాలి? ఈ ఆశ్రయపురాలకి పారిపోవాలి. ఈ ఆశ్రయపురాల్లో ఉన్నప్పుడు ఏ ఇజ్రాయేలీయుడు కూడా ఇంకొకరిని చంపకూడదో ప్రధాన యాజకుడు తీర్పు తీర్చేంత వరకు ఆ వ్యక్తి ఈ ఆశ్రయపురాల్లోనే ఉండాలి. ఒకవేళ ప్రధాన యాజకుడు ఇతడు నిజంగానే కావాలని హత్య చేశాడు అని తీర్పు తీరిస్తే అప్పుడు అతన్ని ఆశ్రయపురంలో నుండి బయటికి తీసుకొచ్చి అప్పుడు మరణశిక్ష విధించాలి. అంతేగాని ఆశ్రయపురంలో ఉన్నప్పుడు మాత్రం చంపకూడదు. ఒకవేళ అతడు కావాలని చంపలేదు, అదేదో ప్రమాదవశాత్తు జరిగింది అని యాజకులు తీర్పు తీరిస్తే అప్పుడు అతడు ఆ ఆశ్రయపురంలోనే ఉండొచ్చు. ఆ ఆశ్రయపురంలో ఎంతకాలం ఉండాలి? ఆ ప్రధాన యాజకుడు చనిపోయేంత వరకు అక్కడే ఉండాలి. ఎవరైతే ఆ చనిపోయిన అతనికి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇతని మీద పగ తీర్చుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ పగ తీర్చుకోవడానికి దేవుడు అవకాశం ఇవ్వకుండా ఈ ఆశ్రయపురాలు అనేవి పెడుతున్నాడు. ఆ ఆశ్రయపురంలో ఉన్నప్పుడు ఎవరో కూడా ఇంకొకరిని చంపకూడదు. ఒక రకంగా అవి జైల్లాగా పనిచేస్తాయి, ఇంకొక రకంగా అవి రక్షణలాగా కూడా పనిచేస్తాయి. ఈ ఆశ్రయపురాల గురించి ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఆ ఇజ్రాయేల్ దేశంలో ఆశ్రయపురాలుగా ఏ ఏ ఊర్లు ప్రకటిస్తున్నారు అనేది ఈ 20వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వెళ్దాం. హత్య విషయమై ప్రతిహత్య చేయువాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములగును. ఎవరైతే పగ తీర్చుకోవాలనుకుంటారో వాళ్ళు పగ తీర్చుకోకుండా వీళ్ళకి రక్షణగా ఆశ్రయపురాలు ఉండాలి. ఎవరైతే పొరపాటున హత్య చేశారో వాళ్ళకి ఆ ఆశ్రయపురాలు అనేవి రక్షణగా ఉంటాయి. ఒకడు ఆ పురములలో ఒక దానికి పారిపోయి ఆ పురద్వారమునద్ద నిలిచి ఆ పురము యొక్క పెద్దలు వినున్నట్లు ఆ సంగతి చెప్పిన తరువాత వారు పురములోనికి వాణ్ణి చేర్చుకొని తమ యొద్ద నివసించుటకు వానికి స్థలమియ్యవలెను. హత్య విషయములో ప్రతిహత్య చేయువాడు వానిని తరిమిన ఎడల వాని చేతికి ఆ నరహంతకుణ్ణి అప్పగింపకూడదు. ఏలయనగా అతడు పొరపాటున తన పొరుగువాన్ని చంపెను గాని అంతకు మునుపు వాని యందు పగబట్టలేదు. అతడు పగబట్టి చంపలేదు కాబట్టి, కావాలని చంపలేదు కాబట్టి, పొరపాటును చంపాడు కాబట్టి అతనికి రక్షణ ఇవ్వాలి అని చెప్తున్నాడు. ఈ ఆశ్రయపురాలన్నీ కూడా లేవీల ఆధీనంలో ఉంటే వాళ్ళు అతనికి రక్షణ కల్పించాలి. అతడు తీర్పు నొందుటకై సమాజం ఎదుట నిలుచు వరకు, తరువాత ఆ దినములలో ఉన్న యాజకుడు మరణము నొందు వరకు ఆ పురములోనే నివసింపవలెను. ఎయిదర్ అతడు పొరపాటున హత్య చేశాడు అనన్న తీర్పు వస్తుంది, లేదా అతడు కావాలని హత్య చేశాడు అనన్న తీర్పు వస్తుంది. కావాలని హత్య చేశాడని తీర్పు వస్తే ఆశ్రయపురాల్లో నుండి బయటికి తీసుకొచ్చి అప్పుడు మరణశిక్ష విధించాలి. పొరపాటున హత్య చేశాడని తీర్పు వస్తే అప్పుడు అతడు ఆశ్రయపురాల్లోనే ఉండొచ్చు. ఎప్పటి వరకు? ప్రధాన యాజకుడు మరణించేంత వరకు. అంటే ఆ చనిపోయిన వ్యక్తికి సంబంధించిన వాళ్ళకి కోపం పూర్తిగా చల్లారేంత వరకు, ఆ పగ అనేది పూర్తిగా చల్లారేంత వరకు అని దాని అర్థం. తరువాత ఆ నరహంతకుడు ఏ పట్టణములో నుండి పారిపోయానో ఆ పట్టణమునకు తన ఇంటికి తిరిగి రావాలెను. ఆ ప్రధాన యాజకుడు చనిపోయిన తర్వాత మాత్రమే అప్పుడు అతడు తన ఇంటికి తిరిగి రావాలెను. అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని గలిలయలో కెదెషును, ఎఫ్రాయిముల మన్యమునందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనను, కిరియతర్బాను ప్రతిష్టపరిచిరి. ఆ పట్టణాల్లో ఈ ఆశ్రయపురాలు ఏర్పాటు చేశారు. తూర్పు దిక్కున యోర్దానుకు అద్దరిని, ఎరికోనొద్దనున్న రూబేనీల గోత్రములో నుండి మైదానము మీదగానున్న అరణ్యములోని బెసరును, గాదీల గోత్రములో నుండి గిలాదులోని రామోతును, మనష్షీల గోత్రములో నుండి బాషానులోని గోలానును నియమించిరి. అంటే ప్రతి గోత్రం వాళ్ళు వెళ్ళడానికి వీలుగా, ఏ గోత్రానికి సంబంధించిన స్థలాల మధ్యలో అక్కడ వాళ్ళకి దగ్గరగా అందరూ కూడా వెళ్ళడానికి ఈజీగా ఉండేలాగా ఈ ఆశ్రయపురాలని ఇజ్రాయేల్ దేశంలో అక్కడక్కడ ఏర్పరిచారు అని దాని అర్థం.
పొరపాటున ఒకరిని చంపిన వాడు సమాజం ఎదుట నిలవక మునుపు అక్కడికి పారిపోయి హత్య విషయమై ప్రతిహత్య చేయు వాని చేత చంపబడక ఉండునట్లు ఇజ్రాయెల్ అందరికీ వారి మధ్య నివసించు పరదేశులకును నియమింపబడిన పురములు ఇవి. ఆ యాజకులు, ప్రధాన యాజకులు వాళ్ళు తీర్పు తీర్చేంత వరకు కూడా వీళ్ళు సేఫ్గా ఉండడానికి, ఆ చనిపోయిన వ్యక్తికి సంబంధించిన వాళ్ళు వీళ్ళ మీద పగ తీర్చుకోకుండా, ప్రతీకారం తీర్చుకోకుండా ఉండడానికి ఈ ఆశ్రయపురాలు అనేవి ఉపయోగపడతాయి. ఇక్కడ మీరు గమనించండి, దేవుడు ఇక్కడ న్యాయానికి పగకి తేడా చెప్తున్నాడు. చూడండి, న్యాయం వేరు, పగ తీర్చుకోవడం వేరు. మనల్ని ఎవరన్నా ఏదైనా చేస్తే మనం కూడా వాళ్ళకి అదే చేసి నేను న్యాయం చేశాను అనకూడదు. అది పగ తీర్చుకోవడం అవుతుంది, ప్రతీకారం తీర్చుకోవడం అవుతుంది. దానికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళు శిక్ష విధిస్తే అది న్యాయం అవుతుంది. న్యాయానికి పగ ప్రతీకారాలకి తేడా ఉంది. దేవుడు తీరిస్తే అది న్యాయం, అంటే అధికారి కాబట్టి దేవుడు, అధికారులు లేదా దేవుడు తీరిస్తే అది న్యాయం. మనుషులుగా మనమే వాళ్ళని హింసిస్తే దాన్ని పగ ప్రతీకారం అంటారే కానీ న్యాయం అనరు. దేవుడు ఇక్కడ న్యాయానికి పగకి రెండిటికి కూడా తేడా చెప్తున్నాడు. ఈ ఆశ్రయపురాలు అనేవి పగ నుండి తప్పించుకోవడానికి, అంతేగాని న్యాయం నుండి తప్పించుకోవడానికి కాదు. ఒకవేళ అక్కడ యాజకులు, ప్రధాన యాజకులు ఇతడు తప్పే అని తీర్పు తీరిస్తే అప్పుడు అతన్ని ఆశ్రయపురాల నుండి బయటికి లాగి న్యాయమైన తీర్పు అతడు భరించాల్సి వస్తుంది, మరణశిక్ష అతడు భరించాల్సి వస్తుంది, లేకపోతే ఇంకోటి ఏదైనా. పగ నుండి తప్పించుకోవడానికి, ప్రతీకారాల నుండి తప్పించుకోవడానికి ఈ ఆశ్రయపురాలు అనేవి దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ 20వ అధ్యాయంలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. యెహోషువ 21వ అధ్యాయం. లేవీల పితరుల కుటుంబముల ప్రధానులు కనాను దేశం మందలి షిలోహులో యాజకుడైన ఎలియాజర్ నొద్దకు, నూను కుమారుడైన యెహోషువ యొద్దకును, ఇజ్రాయేలీల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానుల యొద్దకును వచ్చి, లేవీలు వచ్చారు. ఈ లేవీలకి ఎక్కడెక్కడ స్థలాలు ఇవ్వబడతాయి అనేది 21వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. మనం ఆల్రెడీ ముందే చదువుకున్నాం. వాగ్దాన దేశంలో లేవీలకి సెపరేట్గా ప్లేస్ అంటూ ఏముండదు. ప్రతి గోత్రానికి సంబంధించిన స్థలంలోనే ఈ లేవీలు కూడా కలిసిపోయి ఉండాలి. వాళ్ళ మధ్య వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని గుర్తు చేస్తూ ఉండాలి అని మనం ముందే చదువుకున్నాం. ఈ లేవీలకి ఏ పురాలు ఇవ్వాలి, ప్రతి గోత్రం మధ్యలో ఈ లేవీలు ఎక్కడెక్కడ బ్రతకాలి అనేది ఈ 21వ అధ్యాయంలో మనం చెప్తున్నాడు. చదువుకుంటూ వెళ్దాం. మేము నివసించుటకు పురములను, మా పశువులకు పొలములను ఇయ్యవలెనని యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించెను అనగా, ఇవన్నీ కూడా మనం అక్కడ సంఖ్యాకాండంలో అక్కడ చదువుకున్నాం. కాకపోతే ఏ ప్లేసులు కేటాయించబడ్డాయి 48 అని మనం ముందే చదువుకున్నాం. ఆ 48 ఏ ఊర్లు, ఏ పట్టణాలు అనేది ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇజ్రాయేలీలు యెహోవా మాట చొప్పున తమ స్వాస్థ్యములో ఈ పట్టణములను, వాటి పొలములను లేవీలకు ఇచ్చిరి. ఏవేవి ఇచ్చారంట? వంతు చీటి కహాతీల వంశముల పక్షముగా వచ్చాను. మొట్టమొదటిగా కహాతీలకి ఏ ఊర్లు ఇచ్చారు అనేది ఇక్కడ చెప్తున్నాడు. ఇవి కూడా వంతు చీటీలే. అంటే చీటీలు అంటే ఎవరికి అన్యాయం జరగకుండా చీటీలేసి ఆ ప్రధాన యాజకుడైన ఎలియాజరు, యెహోషువ వీళ్ళిద్దరూ కూడా ఆ ఊర్లన్నీ కూడా లేవీలకి పంచుతున్నారు అందని అర్థం. లేవీల్లో యాజకుడైన అహరోను వంశకుల పక్షముగా యూదా గోత్రికల నుండి, షిమ్యోను గోత్రికల నుండి, బెన్యామీను గోత్రికల నుండి చీట్ల వలన వచ్చినవి 13 పట్టణములు. కహాతీలలో మిగిలిన వంశకుల పక్షముగా ఎఫ్రాయిము గోత్రికల నుండి, దాను గోత్రికల నుండి, మనష్షే అర్ధగోత్రము నుండి వంతు చెట్ల వలన వచ్చినవి 10 పట్టణములు. ఇస్సాకారు గోత్రికల నుండి, ఆషేరు గోత్రికల నుండి, నఫ్తాలి గోత్రికల నుండి, బాషానులోనున్న మనష్షే అర్ధగోత్రపు వారి నుండి చీట్ల వలన గెర్షోనీలకు కలిగినవి 13 పట్టణములు. రూబేను గోత్రికల నుండి, గాదు గోత్రికల నుండి, జబూలూను గోత్రికల నుండి వారి వంశముల చొప్పున మెరారీలకు కలిగినవి 12 పట్టణములు. యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు ఇజ్రాయేలీల వంతు చెట్ల వలన ఆ పట్టణములను, వాటి పొలములను లేవీలకు ఇచ్చిరి. లేవీల గోత్రంలో కహాతీల వంశం ఉంది, గెర్షోనీల వంశం ఉంది, మెరారీల వంశం ఉంది. కహాతీలకేమో 23 పట్టణాలు వచ్చాయి, గెర్షోనీలకేమో 13 పట్టణాలు వచ్చాయి, మెరారీలకేమో 12 పట్టణాలు వచ్చాయి. మొత్తం 48 పట్టణాలు. ఈ 48 పట్టణాలు కూడా లేవీలకి. వారు యూదా వంశస్థుల గోత్రముల్లోను, షిమ్యోనీల గోత్రములోను చెప్పబడిన పేరులు గల ఈ పట్టణములు ఇచ్చాను. ఎన్ని పట్టణాలు ఇచ్చాడో ఇక్కడ పైన చెప్పాడు. ఇప్పుడు ఏ పట్టణాలు ఇచ్చాడు అనేది ఆ పట్టణాల పేర్లు చెప్తున్నారనమాట. అవి లేవీలైన కహాతీల వంశములలో అహరోను వంశములకు కలిగినవి ఏవనగా, లేవీల్లో కహాతీలు ఎక్కువ మంది. ఆ కహాతీలకి ఏమేమి వచ్చాయంట?
మొదట చేతికి వచ్చిన వంతు చీటి వారిది. కహాతీలకి ఫస్ట్ యూదా వంశస్థుల మన్యములో వారికి కిరియత్ అర్బా అనగా హెబ్రోన్ ఇచ్చిరి. ఆ అర్బా అనాకు తండ్రి, దాని చుట్టూనున్న పొలమును వారికి ఇచ్చిరి. అయితే ఆ పట్టణము యొక్క పొలములను దాని గ్రామములను యెఫున్నె కుమారుడైన కాలేబునకు స్వాస్థ్యముగా ఇచ్చిరి. ఆ హెబ్రోన్లో కొంత పార్ట్ అనమాట. యాజకుడైన అహరోను సంతానపు వారికి వారు నరహంతకునికి ఆశ్రయ పట్టణమైన హెబ్రోనును దాని పొలమును, లిబ్నాను దాని పొలమును, యత్తీరును దాని పొలమును, ఎష్టెమోయను దాని పొలమును, హోలోనును దాని పొలమును, దెబీరును దాని పొలమును, ఆయినిని దాని పొలమును, యొట్టయును దాని పొలమును, బేత్షెమెషును దాని పొలమును అనగా ఆ 2 గోత్రముల వారి నుండి 9 పట్టణములను ఇచ్చిరి. ఆ యూదా షిమ్యోను కలిసి ఉంటారు కాబట్టి ఆ గోత్రాల నుండి 9 పట్టణాలు. బెన్యామీను గోత్రము నుండి 4 పట్టణములను అనగా గిబియోనును దాని పొలమును, గెబను దాని పొలమును, అనాతోతును దాని పొలమును, అల్మోనును దాని పొలమును ఇచ్చిరి. యాజకులైన అహరోను వంశకుల పట్టణములన్నీ వాటి పొలములు పోగా 13 పట్టణాలు. ఆ గోత్రాల నుండి 13 పట్టణాలు. కహాతీల వంశపు వారైన లేవీలకు అనగా కహాతు సంబంధుల్లో మిగిలిన వారికి వంతు చీట్ల వలన కలిగిన పట్టణములు ఎఫ్రాయిము గోత్రము నుండి వారికి ఇయ్యబడెను. 4 పట్టణములు అనగా ఎఫ్రాయిముల మన్య దేశములో నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణమైన షెకెమును దాని పొలమును, గెజెరును దాని పొలమును, కిప్సాయిమును దాని పొలమును, బేతోరోనును దాని పొలమును వారికి ఇచ్చిరి. దాను గోత్రికుల నుండి 4 పట్టణములు అనగా ఎల్తెకేను దాని పొలమును, గిబ్బెతోనును దాని పొలమును, అయ్యాలోనును దాని పొలమును, గత్రిమ్మోనును దాని పొలమును వారికి ఇచ్చిరి. ఆ 2 పొలములు అనగా మనష్షే అర్ధగోత్రికుల నుండి తానాకును దాని పొలమును, గత్రిమ్మోనును దాని పొలమును ఇచ్చిరి. వాటి పొలములు గాక కహాతు సంబంధుల్లో మిగిలిన వారికి కలిగిన పట్టణములన్నీ 10. ఆ కహాతీలకి మొత్తం కూడా 23 గ్రామాలు ఇచ్చారు. ఆ 23 గ్రామాల్లో ఆశ్రయపురాలు కూడా కలిసిపోయే ఉన్నాయి. ఆ ఆశ్రయపురాలు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా చెప్పారు. ఆశ్రయపురాలకంటూ ప్రత్యేకంగా స్థలాలు, లేవీల్లో కహాతీలకంటూ ప్రత్యేకంగా స్థలాలు, వాళ్ళందరికి కూడా ఆయా పట్టణాలు ఇచ్చారు అని దాని అర్థం. లేవీల వంశముల్లో గెర్షోనీయులకు 2 పట్టణములు అనగా నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణమగు బాషానులోని గోలానును దాని పొలమును, బేష్టరానును దాని పొలమును ఇచ్చిరి. ఒకటేమో ఆశ్రయపురం, ఒకటేమో లేవీలకి. ఇస్సాకారు గోత్రికుల నుండి 4 పట్టణములు అనగా కిషోనును దాని పొలమును, దాబెరతును దాని పొలమును, ఎర్మూతును దాని పొలమును, ఎన్గన్నీమును దాని పొలమును ఇచ్చిరి. ఆషేరు గోత్రము నుండి 4 పట్టణములు అనగా మిషేలును దాని పొలమును, అబ్బోనును దాని పొలమును, హెల్కతును దాని పొలమును, రెహోబును దాని పొలమును ఇచ్చిరి. నఫ్తాని గోత్రికుల నుండి 3 పట్టణములు అనగా నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణములకు గలిలియలోని కెదెషును దాని పొలమును, కర్తానును దాని పొలమును ఇచ్చిరి. వారి వంశముల చొప్పున గెర్షోనీల పట్టణములన్నీ వాటి పొలములు కాక 13 పట్టణాలు. గెర్షోనీలకి 13 పట్టణాలు, అందులో ఆశ్రయపురాలు ఏవి అనేది కూడా ఇక్కడ చెప్పాడు. నెక్స్ట్ లేవీల్లో మిగిలిన మెరారీల వంశములకు జబులూను గోత్రము నుండి 4 పట్టణములు అనగా యెక్నెయామును దాని పొలమును, కర్తానును దాని పొలమును, దిమ్నాను దాని పొలమును, నహలాలును దాని పొలమును ఇచ్చిరి. రూబేను గోత్రికుల నుండి 4 పట్టణములు అనగా బేసెరును దాని పొలమును, యాహసును దాని పొలమును, కెదెమోతును దాని పొలమును, మేఫాతును దాని పొలమును ఇచ్చిరి. గాదు గోత్రికుల నుండి 4 పట్టణములు అనగా నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణమగు గిలాదులోని రామోతును దాని పొలమును, మహనయీమును దాని పొలమును, హెష్బోనును దాని పొలమును, యాజెరును దాని పొలమును ఇచ్చిరి. వారి వారి వంశముల చొప్పున అనగా లేవీల మిగిలిన వంశముల చొప్పున అవన్నీ మొరారీలకు కలిగిన పట్టణములు. వంతు చీటీ వలన వీరికి కలిగిన పట్టణములు 12. మెరారీలకి 12 పట్టణాలు, అందులో ఆశ్రయపురాలు ఏంటో కూడా చెప్పాడు. ఇలాగా ఇజ్రాయేళ్ల స్వాస్థ్యములో వాటి పల్లెలు కాక లేవీల పట్టణములన్నీ 48. ఇలాగా ఇజ్రాయేల్ గోత్రాలు వాగ్దాన దేశంలో ఎక్కడెక్కడ స్థిరపడ్డారో వాళ్ళ మధ్యలో 48 పట్టణాలని, 48 పురాలని, అక్కడ ఉండే పొలాలని లేవీలకి ఇచ్చారు అని దాని అర్థం. ఆ పట్టణములన్నింటికీ పొలములు ఉండెను, ఆ పట్టణములన్నీ అట్లే ఉండెను. అంటే ఈ యెహోషువ పుస్తకం రాసే సమయానికి కూడా లేవీలకి ఏ ఏ పురాలు అయితే ఇచ్చారో వాటిల్లోనే లేవీలు నివసిస్తున్నారు అని దాని అర్థం. మొత్తంగా 48 ఊళ్ళు లేవీలకి ఇస్తే అందులో 6 ఏమో ఆశ్రయపురాలు, మిగిలిన 42 ఏమో లేవీలకి. ఈ 6 కాకుండా ఫ్యూచర్లో జనాభా పెరిగే కొద్దీ ఇంకొక 3 ఆశ్రయపురాలని మీరు యాడ్ చేయాలి అని కూడా మోషే ముందు చెప్పడం మనం చదువుకున్నాం. ఇక్కడ ఈ అధ్యాయంలో అసలు లేవీలకి ఇచ్చిన పట్టణాలేవి, వాటి మధ్యలో ఉన్న ఆశ్రయపురాలేవి, అవన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ గోత్రం నుండి ఎన్నెన్ని వచ్చాయి, ఇవన్నీ కూడా ఈ అధ్యాయంలో చెప్పుకుంటూ వచ్చాడు.
యెహోవా ప్రమాణము చేసి వారి పితరులకు ఇచ్చెదను అని చెప్పిన దేశమంతయు ఆయన ఇజ్రాయేలీలకు అప్పగించెను. దేశమంతా ఇజ్రాయేలుకు అప్పగించాడు అంటే ఇంకా వాళ్ళ మధ్యలో కనానీయులు లేరు అని కాదండి. దేవుడి పార్ట్ అయిపోయింది. వాగ్దానం చేసిన దాంట్లో దేవుడు ఏదైతే చేయాలో అది చేస్తాడు. ఇంకా ఇజ్రాయేలీలు వెళ్ళి యుద్ధం చేయడం, గెలవడం, దేవుడు గెలిపిస్తా అన్నాడు కాబట్టి వీళ్ళు వెళ్ళి ధైర్యంగా యుద్ధం చేయడం మాత్రమే మిగిలింది. ఇజ్రాయేలీల సైడ్ నుండే పని మిగిలింది. కానీ దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన దేశాన్ని మొత్తం ఇజ్రాయేల్ 12 గోత్రాలకి దేవుడు అప్పగించేశాడు. అంటే వాగ్దానం అనేది నెరవేరిపోయింది అని యెహోషువ ఇక్కడ చెప్తున్నాడు. వారు దాన్ని స్వాధీనపరుచుకొని దానిలో నివసించిరి. యెహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నింటి ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలిగెను. ఎక్కడెక్కడైతే వీళ్ళు యుద్ధాలు చేశారో అక్కడ దేవుడు వీళ్ళకి విశ్రాంతి కలగజేశాడు అని దాని అర్థం. యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను కనుక వారిలో ఒకడును ఇజ్రాయెల్ ఎదుట నిలవలేకపోయెను. ఎక్కడెక్కడైతే యుద్ధాలకు వెళ్ళారో ఒక్క యుద్ధంలో కూడా ఇజ్రాయెల్ని ఓడిపోనివ్వకుండా దేవుడు గెలిపించుకుంటానే వచ్చాడు. ఇజ్రాయేలీల సైడ్ నుండి సైనికులు చనిపోట్ల. ఎక్కడ యుద్ధం చేసినా ఆ కనానీలే చనిపోతున్నారు. కానీ ఇజ్రాయేలీల్లో ఏ సైనికుడు చనిపోకుండానే దేవుడు ఇజ్రాయేలీలను యుద్ధాలు గెలిపిస్తున్నాడు. కాబట్టి ఇజ్రాయేలీల ఎదుట ఎవడును నిలవలేకపోయెను. యెహోవా ఇజ్రాయేలీలకు సెలవిచ్చిన మాటలన్నింటిలో ఏదియూ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో వాటిల్లో ఒక్కటి కూడా తప్పిపోకుండా దేవుడు అన్నింటినీ నెరవేర్చాడు అని దాని అర్థం. దేవుడి సైడ్ నుండి దేవుడు అన్ని కూడా చేస్తున్నాడు. ఇంకెక్కడన్నా మిగిలిన దేశం ఉంది అంటే అది ఇజ్రాయేలీల పని. ఇజ్రాయేలీలు ధైర్యం చేసి ఆ దేశాల్లోకి వెళ్ళటమే లేటు. కానీ దేవుడైతే తాను చెప్పిన ప్రతిదీ కూడా చేసుకుంటూ వచ్చాడు. ఒక్క మాట కూడా తప్పిపోకుండా. ఆఖరికి వీళ్ళు 40 సంవత్సరాలు వీళ్ళు చేసిన తప్పుకి అరణ్యంలోనే తిరుగుతూ ఉంటారు అన్నాడు. అరణ్యంలోనే 40 సంవత్సరాలు ఉన్నారు. ఆ 40 సంవత్సరాల తర్వాతే వాగ్దాన దేశంలోకి వచ్చారు. దేవుడు ఎక్కడ ఏ మాట చెప్పినా గానీ అది ఒక్క పొల్లు కూడా పోకుండా నెరవేరింది, నెరవేరుతున్నాయి అని యెహోషువ ఇక్కడ చెప్తున్నాడు. ఈ 21వ అధ్యాయంతో ఇజ్రాయేలీలు వాగ్దాన దేశాన్ని పంచుకోవడం కూడా అయిపోయింది. 1 నుంచి 5 అధ్యాయాల వరకు ఇజ్రాయేలీలు వాగ్దాన దేశంలో ఎలా ప్రవేశించారో మనం చూసాం. 6 నుండి 12 అధ్యాయాల వరకు ఇజ్రాయేలీలు యుద్ధాలు ఎలా చేశారో చూసాం. దేవుడు వాళ్ళని ఎలా గెలిపించాడు, కొన్ని చోట్ల వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళకి ఎలా తీర్పు తీర్చాడు, మరలా వాళ్ళు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళా యుద్ధాలు ఎలా గెలిపించాడు, ఇవన్నీ కూడా 6 నుండి 12 అధ్యాయంలో మనం చూసాం. 13వ అధ్యాయం నుండి ఈ 21వ అధ్యాయం వరకు కూడా ఇజ్రాయేలీలు వాగ్దాన భూమిని ఎలా పంచుకున్నారు, ఏ గోత్రం వాళ్ళకి ఎక్కడెక్కడ స్థలాలు వచ్చాయి. కాలేబుతో మొదలైంది. ఇజ్రాయేల్ గోత్రాలన్నింటికి పంచారు. తర్వాత యెహోషువ కూడా కొంత స్థలాన్ని తీసుకున్నాడు ఎఫ్రాయిముల గోత్రంలో. తర్వాత లేవీలకు పంచబడింది. లేవీల మధ్యలో ఆశ్రయపురాలు కేటాయించబడ్డాయి. ఇలాగా మొత్తం ఇజ్రాయేల్ అందరికీ కూడా వాగ్దాన దేశాన్ని దేవుడు పంచి ఇచ్చేశాడు. ఆ మాటనే ఇక్కడ యెహోవా ఇజ్రాయేల్కి సెలవిచ్చిన మాటలో ఏదీ తప్పి ఉండలేదు, ఒక్కటి కూడా తప్పిపోకుండా దేవుడు అంతా కూడా నెరవేర్చాడు. ఇజ్రాయేల్ ఎదుట దేవుడు తన మాటను నిలబెట్టుకున్నాడు అని 21వ అధ్యాయం వరకు చదువుకున్నాం మనం. 22వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు ఈ చివరి 3 అధ్యాయాలు కూడా యెహోషువ గ్రంథానికి ముగింపు. ఈ రోజు యెహోషువ 22వ అధ్యాయాన్ని కూడా ఈ రోజే మనం చదువుకుంటూ వెళ్దాం. యెహోషువ రూబేనీలకును గాదీలకును మనష్షే అర్ధగోత్రపు వారిని పిలిచి వారితో ఇట్లా, నేను ఇంకా వాగ్దాన దేశాన్ని అందరికీ పంచడం కూడా అయిపోయింది. యుద్ధాలు మేజర్గా పెద్ద పెద్ద యుద్ధాలు ఏవైతే ఉంటాయో అవి కూడా అయిపోయినాయి. కాబట్టి వాళ్ళని పిలిచి, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించినది అంతయు మీరు చేసి ఉన్నారు. మీకు స్థలాలు ఆల్రెడీ కేటాయించబడినా కానీ మీరు వచ్చారు, యుద్ధం చేస్తా అన్నారు, మీ సహోదరుల వైపుగా యుద్ధం చేశారు. మోషే మీకు ఏదైతే ఆజ్ఞాపించాడో అదంతా కూడా మీరు చేశారు. మరియు నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నింటి విషయంలో నా మాట విని ఉన్నారు. ఇప్పటిదాకా నేను ఏది చెప్తా చేశారు, యుద్ధాల్లో ముందున్నారు. బహుదినముల నుండి నేటి వరకు మీరు మీ సహోదరులను విడవక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచి ఉన్నారు. ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలుగజేసి ఉన్నాడు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలో దేవుడు ప్రతిదీ కూడా నిర్ణయించేశాడు. యుద్ధాలు కూడా దేవుడు గెలిపించుకుంటానే వెళ్తున్నాడు. ఇంకా మీరు చేయాల్సిన పని అయిపోయింది. మీరు ఇప్పటి వరకు మీ మాట మీద నిలబడ్డారు, దేవుడి మాట కట్టుబడి నడుచుకున్నారు. కాబట్టి మీరిప్పుడు యెహోవా సేవకుడైన మోషే యోర్దానుకు అవతల మీకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశములో మీ నివాసములకు తిరిగి వెళ్ళుడి. అయితే మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నింటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకోండి. చివరిగా పంపించేసే ముందు వాళ్ళతో ఒకే ఒక్క మాట చెప్తున్నాడు, మీరు ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోండి. దేవుడు మీకు ఇచ్చిన ఆజ్ఞల్ని మీరు మీరొద్దు.
పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి మీరు ప్రేమించండి. దేవుణ్ణి ప్రేమించడము అంటే ఆయన ఆజ్ఞల్ని గైకొనటం, ఆయన చెప్పిన మాట ప్రకారంగా ప్రవర్తించడం. ఈ ఒకే ఒక్క మాట చెప్పి ఆ 2.5 గోత్రాలని, యోర్దానుకు అవతల ఉండే 2.5 గోత్రాలని, ఇంకా మీరు వెళ్ళొచ్చు మీకు కేటాయింపబడిన స్థలాలకి, అక్కడికి మీరు వెళ్ళిపోండి, మీరు ఇప్పటి వరకు బాగా పోరాడారు, మీరు అన్న మాట మీద నిలబడ్డారు అని చెప్పేసి యెహోషువ వాళ్ళతో చెప్తున్నాడు. అతడిలాగు చెప్పిన తరువాత వారిని దీవించి వెళ్ళనంపగా వారు తమ నివాసములకు పోయిరి. ఇంకా వాళ్ళు వాళ్ళకి కేటాయింపబడిన స్థలంలోకి వెళ్ళిపోయారు. మోషే బాషానులో మనష్షే అర్ధగోత్రమునకును యెహోషువ పడమటి దిక్కున యోర్దానుకు యువతల వారి సహోదరులలో మిగిలిన అర్ధగోత్రమునకు స్వాస్థ్యములు ఇచ్చిరి. కేవలం మనష్షే గోత్రానికి మాత్రమే ఒకటే చోట కాకుండా సగం మందికేమో యోర్దాన్ నదికి యువతల దొరికింది స్థలం, సగం మందికేమో యోర్దానికి అవతల దొరికింది స్థలం. ఎందుకంటే వీళ్ళు చాలా ఎక్కువ మంది ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటున్నారో అక్కడక్కడ వాళ్ళకి స్థలాలు కేటాయించడం జరిగింది. మిగిలిన అన్ని గోత్రాలు ఒకే చోట ఉన్నా కానీ మనష్షే గోత్రం ఏమో అర్ధగోత్రం ఏమో యోర్దానికి యువతల, అర్ధగోత్రం ఏమో యోర్దానికి అవతల. ఒకటేమో మోషే ద్వారా వచ్చింది, ఒకటేమో యెహోషువ ద్వారా వచ్చింది అనేది ఇక్కడ చెప్తున్నాడు. మరియు యెహోషువ వారి నివాసములకు వారిని వెళ్ళనంపినప్పుడు అతడు వారిని దీవించి వారితో ఇట్లనెను, మీరు మిక్కిలి కలిమి గలవారై అతి విస్తారమైన పశువులతోను వెండితోను బంగారుతోను ఇత్తడితోను ఇనుముతోను అతి విస్తారమైన వస్త్రములతోను తిరిగి మీ నివాసములకు వెళ్ళుచున్నారు. మీ శత్రువుల దోపిడీ సొమ్మును మీరును మీ సహోదరులను కలిసి పంచుకోండి. ఏదైతే దేవుడు కనానీల ద్వారా వీళ్ళకి ఇప్పిస్తా అన్నాడో మీరంత ఆస్తిని వెంటబెట్టుకుని వెళ్తున్నారు, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి అని యెహోషువ వాళ్ళు వెళ్ళిపోయే ముందుగా ఫైనల్గా చెప్పాడు అని దాని అర్థం. కాబట్టి రూబేనీలు, గాదీనులు, మనష్షే అర్ధగోత్రపు వారును యెహోవా మోషే ద్వారా సెలవిచ్చిన మాట చొప్పున తాము స్వాధీనపరుచుకొనిన స్వాస్థ్య భూమి అయిన గిలాదులోనికి వెళ్ళుటకు కనాను దేశం మందలి షిలోహులోనున్న ఇజ్రాయేలీల యొద్ద నుండి బయలుదేరిరి. షిలోహులో ప్రత్యక్ష గుడారం ఉంది కదా, అక్కడి నుండి వీళ్ళందరూ కూడా బయలుదేరారు. కనాను దేశం మందున్న యోర్దాను ప్రదేశమునకు వచ్చినప్పుడు రూబేనీలు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రపు వారును అక్కడ యోర్దాను దగ్గర ఒక బలిపీఠమును కట్టిరి. అది చూపునకు గొప్ప బలిపీఠమే. దేవుడే గొప్ప బలిపీఠం అన్నాడంటే ఈ 2.5 గోత్రాల వాళ్ళు చాలా కష్టపడి పెద్ద బలిపీఠాన్ని కట్టారు అని దాని అర్థం. అప్పుడు రూబేనీలను, గాదీనులను, మనష్షే అర్ధగోత్రపు వారును ఇజ్రాయేలీల ఎదుటి వైపున యోర్దాను ప్రదేశములో కనాను దేశము ఎదుట బలిపీఠమును కట్టిరని ఇజ్రాయేలీలకు వర్తమానము వచ్చెను. ఇజ్రాయేలీలు ఆ మాట వినినప్పుడు సమాజమంతయు వారితో యుద్ధము చేయుటకు షిలోహులో కూడి ఇజ్రాయేలీలు గిలాదులోనున్న రూబేనీల యొద్దకును, గాదీల యొద్దకును, మనష్షే అర్ధగోత్రపు వారి యొద్దకును యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసును పంపిరి. ఫినెహాసును కూడా పంపారు. ఇక్కడ సందర్భం ఏంటంటే యోర్దానికి యువతలేమో 2.5 గోత్రాల వాళ్ళు ఉన్నారు, ఇటువైపు ఏమో 9.5 గోత్రాల వాళ్ళు ఉన్నారు. ఇక్కడ షిలోహులో ప్రత్యక్ష గుడారం ఉంది. ఈ 2.5 గోత్రాల వాళ్ళు ఏం చేశారంటే ఆ యోర్దాన్ నది దగ్గర ఇంకొక బలిపీఠాన్ని కట్టారు. యాక్చువల్గా దేవుడు ఏం చెప్పాడు, దేవుడికి కూడా విగ్రహాలు చేయకూడదు, దేవుడికి బలులు అనేవి ప్రత్యక్ష గుడారంలో తప్ప, దేవుడికి కేటాయించబడిన స్థలంలో తప్ప ఇంకెక్కడ కూడా బలులు అర్పించకూడదు, ఇంకెక్కడ కూడా దేవుడి పేరిట బలి కానీ ఆరాధన కానీ జరగకూడదు, కేవలము ప్రత్యక్ష గుడారం దగ్గరే దేవుడు చెప్పిన స్థలంలోనే జరగాలని దేవుడు చెప్పాడు కదా. ఇప్పుడు వీళ్ళు వేరొక బలిపీఠాన్ని కట్టారు అంటే, గొప్ప బలిపీఠాన్ని కట్టారు అంటే వీళ్ళు విగ్రహారాధన చేస్తున్నారేమో, లేదంటే దేవుడిచ్చిన ప్రత్యక్ష గుడారం కాకుండా ఇంకొక బలిపీఠం కడుతున్నారేమో, అది కూడా తప్పే కదా. ఒకవేళ వీళ్ళలో ఎవరైనా తప్పు చేస్తే, వీళ్ళు విగ్రహారాధన చేస్తే దేవుడు మిగిలిన 12 గోత్రాలనే శిక్షిస్తాడు. ఇప్పుడిప్పుడే కదా వాగ్దాన దేశంలో మనం అందరం కూడా స్థిరపడుతున్నాం. ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తే మళ్ళీ ఇంకో 40 సంవత్సరాలు మనం కష్టాలు పడినా పడాల్సి వస్తుంది అన్న ఉద్దేశంతో మిగిలిన 9.5 గోత్రాల మంది ఆ 2.5 గోత్రాల మీదకి యుద్ధం చేయడానికి వెళ్ళారు. యుద్ధం చేసే ముందు ఫినెహాసును పంపిస్తున్నారు మాట్లాడమని. ఇజ్రాయేళ్ల గోత్రములన్నింటిలో ప్రతి దాని పితరుల కుటుంబపు ప్రధానిని అనగా 10 మంది ప్రధానులను అతనితో కూడా పంపిరి. ఆ ఫినెహాస్తో పాటు ఇటువైపు ఉన్న 10 గోత్రాల నుండి ఒక్కొక్క గోత్రం నుండి ఒక్కొక్క పెద్ద మనిషిని కూడా పంపారు. వారందరూ ఇజ్రాయేలీల సమూహములలో తమ తమ పితరుల కుటుంబములకు ప్రధానులు, కుటుంబంలో ఉన్న ప్రధానులు పంపారు. వారు గిలాదు దేశములోనున్న రూబేనీల యొద్దకును, గాదీల యొద్దకును, మనష్షే అర్ధగోత్రపు వారి యొద్దకును పోయి వారితో ఇట్లనెను, యెహోవా సర్వసమాజపు వారు చెప్పుచున్నది ఏమనగా, నేడు బలిపీఠము కట్టుకొని నేడే యెహోవాను అనుసరించుట మాని ఇజ్రాయేలీల దేవుని మీద మీరు ఎలా తిరుగుబాటు చేయుచున్నారు? మీరెళ్ళి బలిపీఠం కట్టుకొని ఇక్కడే దేవుడిని ఆరాధిద్దాం అనుకుంటున్నారా? అది దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తించడం కదా. దేవుడు తీర్పు తీరుస్తాడు కదా.
పెయోరు విషయములో మనము చేసిన దోషము మనకు చాలదా? పెయోరు అనగా ఆ మిద్యాను దేశంతో యుద్ధానికి ముందు ఇజ్రాయేలీలు ఆ మిద్యాను స్త్రీలతో కలిసి విగ్రహారాధనకు అలవాటైపోయారు. ఆ విగ్రహాలకు అర్పించి తిన్నారు. దేవుడు ఆ రోజు విగ్రహారాధన చేసిన వాళ్ళందరినీ కూడా చంపేయమన్నాడు. ఫినెహాసు కూడా వెళ్ళి చంపేశాడు. ఆ సందర్భం అంతా మీకు గుర్తుందా? మిద్యాను దగ్గర ఆ బిలాము కూడా అంటాడు కదా మిద్యాను స్త్రీలతో, మీరు వెళ్ళి వాళ్ళ చేత వ్యభిచారం చేయించండి, విగ్రహారాధన చేయించండి, అప్పుడు మాత్రమే మీరు వాళ్ళని జయించగలుగుతారని చెప్పినప్పుడు మిద్యాను స్త్రీలు ఇజ్రాయెల్ని ఎలా పాడు చేశారో, దేవుడు ఇజ్రాయెల్కి ఏమని తీర్పు తీర్చాడో ఇవన్నీ కూడా మీరు మర్చిపోయారా? పెయోరు విషయంలో మనము చేసిన దోషము మనకి చాలదా? అందుచేత యెహోవా సమాజములో తెగులు పుట్టెను కదా, నేటి వరకు మనము దాని నుండి పవిత్రపరచుకొనక ఉన్నాము. అంటే దాని ఉద్దేశం ఏంటంటే అప్పుడు దేవుడు పెట్టిన రోగాలు ఇంకా వీళ్ళకి గుర్తున్నాయి, దాని యొక్క ఫలితాన్ని ఇంకా వీళ్ళు అనుభవిస్తున్నారు అని దాని అర్థం. అదంతా కూడా మనం అనుభవిస్తున్నాం కదా ఒక పక్కన, అది మనకి సరిపోదా? ఇంకా దేవుడికి ఎందుకు కోపం తెప్పిస్తున్నారు? మీరు ఈ దినమున యెహోవా వెంబడి నుండి తొలగిపోవునట్టు నేడు యెహోవా మీద తిరుగుబడి ద్రోహము చేసెదరేమి? అలాగైతే ఆయన ఇక మీదట ఇజ్రాయేళ్ల సర్వ సమాజం మీద కోప్పండు కదా. దేవుడు మళ్ళీ కోపడతాడు కదా మనం విగ్రహారాధన చేస్తే. అదే దేవుడికి ఇంకొక విగ్రహాన్ని పెట్టినా అప్పుడు కూడా దేవుడు కోపడతాడు కదా. మీ స్వాస్థ్యమైన దేశము అపవిత్రముగా నుండిన ఎడల యెహోవా మందిరముండు యెహోవా స్వాధీన దేశమునకు మీరు వచ్చి మా మధ్యను స్వాస్థ్యము తీసుకొనుడి. మన దేవుడైన యెహోవా బలిపీఠము కాక వేరొక బలిపీఠము కట్టుకొని యెహోవా మీద తిరగబడకుడి, మా మీద తిరుగుబడకుడి. మీకు వాగ్దాన దేశానికి అవతల ఉండడం ఇష్టం లేకపోతే మీ 2.5 గోత్రాలు కూడా వచ్చేసి ఇటువైపు మాతో పాటే కలిసి ఉండండి, ఈ కనాను దేశంలోనే కలిసి ఉండండి. అంతేగాని మీరు అవతల ఇంకో బలిపీఠాన్ని కట్టుకుని ఇజ్రాయెల్లో సగం గోత్రాలు ఒక దగ్గర దేవుడిని ఆరాధిస్తూ ఇంకొకళ్ళు ఇంకో చోట దేవుడిని ఆరాధిస్తూ అలా చేస్తే దేవుడు కోపడ్డా? దేవుడు మనందరినీ కూడా శిక్షించడా? మీరు తప్పు చేస్తే దేవుడి ఉగ్రత మిగతా 12 గోత్రాల మీద కూడా వచ్చే ప్రమాదం ఉంది కదా. మీరు మా మీద ఎందుకు తిరగబడుతున్నారు? దేవుడి మీద ఎందుకు తిరగబడుతున్నారు? జరహు కుమారుడైన ఆకాను ప్రతిష్ఠితమైన దాని విషయంలో తిరగబడినప్పుడు ఇజ్రాయేళ్ల సర్వ సమాజము మీదికి కోపము రాలేదా? తన దోషము వలన ఆ మనుష్యుడు ఒక్కడే మరణమాయన. ఆకాను మీ అందరం కూడా గుర్తున్నాడా? ఎరుకో దగ్గర యుద్ధం జరిగినప్పుడు ఆ ఎరుకో దగ్గర నుండి కొన్ని వస్తువులు తీసుకొచ్చి తన దగ్గర దాచుకున్నాడు. అప్పుడే కదా హాయితో వాళ్ళు యుద్ధంలో ఓడిపోతారు, చాలా మంది సైనికులు చనిపోతారు. అప్పుడు ఆకాను ఒక్కడే చనిపోయాడా? అతడి వల్ల ఇజ్రాయెల్లో చాలా మంది చనిపోయారు కదా. ఎవరెవరైతే విశ్వాసం లేకుండా ఉంటారో వాళ్ళ వల్ల మిగతా వాళ్ళు కూడా బాధపడుతున్నారు కదా. ఇప్పుడు మళ్ళా మీరు ఎందుకు తప్పులు చేస్తున్నారు? ఇవన్నీ కూడా రీసెంట్గా జరిగినాయి కదా. మీరు మళ్ళా దేవుడికి విరోధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి ఫినెహాసు అడుగుతున్నాడు వాళ్ళని. అందుకు రూబేనీలు, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారును ఇజ్రాయేల్ ప్రధానులతో ఇచ్చిన ఉత్తరం ఏమనగా, ఇప్పుడు దాకా ఫినెహాసు వాళ్ళతో ఏం మాట్లాడాడో మనం చూసాం. ఆ 2.5 గోత్రాల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, సమాధానం ఏం చెప్తున్నారు అనేది మనం చదువుకుంటూ వెళ్దాం. దేవుళ్లలో యెహోవా దేవుడు, దేవుళ్లలో యెహోవాయే దేవుడు. ఈ 2 స్టేట్మెంట్లు చూడండి భలే ఉన్నాయి. చాలా మంది దేవుళ్ళుగా పిలువబడే వాళ్ళు ఉన్నారు కానీ ఒక్కడే దేవుడు, దేవుడు ఒక్కడే. దేవుళ్లలో యెహోవా మాత్రమే దేవుడు, ఆయన తప్ప మిగిలినవన్నీ కూడా విగ్రహాలే. దేవుళ్లలో యెహోవా మాత్రమే దేవుడు, సంగతి ఆయనకు తెలియను, ఇజ్రాయేలీలు తెలుసుకొందురు. దేవుడికి తెలుసు కదా, మా మనసులో ఏముందో దేవుడికి తెలుసు. ఇప్పుడు ఇజ్రాయేలు కూడా తెలుసుకుంటారు. ద్రోహము చేతనైనను యెహోవా మీద తిరుగుబాటు చేతనైనను మేము ఈ పని చేసిన ఎడల నేడు మమ్మును బ్రతకనీయకుడి. మేమేం తప్పు చేయలేదు, దేవుడికి తెలుసు మా హృదయంలో ఏముందో. యెహోవాను అనుసరింపక తొలగిపోయి దహన బలి అయినను నైవేద్యమునైనను దాని మీద అర్పించుటకే గాని సమాధాన బలులను దాని మీద అర్పించుటకే గాని మేము ఈ బలిపీఠమును కట్టిన ఎడల యెహోవా తానే మమ్మును విమర్శించునుగాక. వేరొక హేతువు చేతనే ఈ బలిపీఠమును కట్టితిమి. ఈ బలిపీఠం దగ్గర మేము బలు అర్పించడానికి కట్టలేదు, ఈ బలిపీఠం దగ్గర ఆరాధించడానికి మేము దీన్ని కట్టలేదు, వేరొక కారణం చేత కట్టాము. అది దేవుడికే తెలుసు. ఏంటా కారణం? ఏమనగా రాబోవు కాలమున మీ సంతానపు వారు మా సంతానపు వారితో, వీళ్ళిద్దరికి మధ్య యోర్దాన్ అది అడ్డుగా ఉంది కదా, ఇప్పుడైతే ప్రాబ్లం లేదు, ఫ్యూచర్లో ఎప్పుడైనా ప్రాబ్లం వస్తుందేమో. ఇప్పుడు దాకా మన మధ్య జరిగినవి మన 12 గోత్రాల వాళ్ళు ఎంత కలిసి ఉంటారు అని ఎవరికైతే తెలీదో ఆ ఫ్యూచర్లో వాళ్ళ సంతానం, మీ సంతానపు వారు మా సంతానపు వారితో ఇజ్రాయేల్ దేవుడైన యెహోవాతో మీకేమి సంబంధం? రూబేన్లారా, గాదీలారా, మీకును మాకును మధ్య యెహోవా యోర్దానును సరిహద్దుగా నియమించను కదా. యెహోవా యందు మీకు పాలు లేదని
చెప్పుట వలన మీ సంతానపు వారు మా సంతానపు వారిని యెహోవా విషయములో భయభక్తులు లేని వారగునట్లు చేయుదురేమో అని భయపడి ఆ హేతువు చేతనే దీన్ని చేసితిమి. మా భయం ఏంటంటే ఫ్యూచర్లో మీ సంతానం, మీ 9.5 గోత్రాల వాళ్ళకి పుట్టిన పిల్లలు, వాళ్ళ పిల్లలు ఎప్పుడైనా కానీ మీకు మాకు సంబంధం లేదు, ఈయన మా దేవుడు, ఇది మా దేవాలయం, మీకు మాకు యోర్దాన్ నది అడ్డుగా ఉంది కదా, మీరెవరో మేమెవరో అని చెప్పేసి మమ్మల్ని దేవుడికి దూరం చేసేస్తారేమో, దేవాలయానికి దూరం చేసేస్తారేమో, మా సంతతి వారిని మీ సంతానం వారు దేవుడికి దూరం చేయకుండా ఉండడానికి మేము దీన్ని చేశాము. కాబట్టి మనము బలిపీఠము కట్టుటకు సిద్ధపరచదుము రండని చెప్పుకొంటిమి. అది దహన బలులు అర్పించుటకైనను బలినర్పించుటకైనను కాదు, మన దహన బలుల విషయములోను బలుల విషయములోను సమాధాన బలుల విషయములోను మనము యెహోవా సన్నిధిని ఆయన సేవ చేయవలను అనుటకు. ఏదైనా కానీ దహన బలులైనా సమాధాన బలులైనా ఏదైనా ఆరాధన దేవుడు ఏర్పరచుకునే స్థలంలోనే, ఆ ప్రత్యక్ష గుడారం ప్లేస్లోనే జరగాలి అని మాకు కూడా తెలుసు. దేవుడు అలాగే చెప్పాడు, యెహోవా యందు మీకు పాలు ఏదియూ లేదన్న మాట మీ సంతతి వారు మా సంతతి వారికి చెప్పజాలకుండునట్లు అది మీకును మాకును మన తరువాత మన తరతరముల వారికి మధ్య సాక్షి అయి ఉండును. ఇదిగో ఏ దేవుడైతే మీకు యోర్దాన్ నదికి యువతల స్థలాన్ని ఇచ్చాడో ఆ దేవుడే మాకు యోర్దాన్ నదికి అవతల స్థలాన్ని కూడా ఇచ్చాడు అనేదానికి ఆ బలిపీఠం అనేది ఒక గుర్తులాగా మేము దాన్ని పెట్టామే గాని ఆరాధించడానికి కాదు, అక్కడ బలులు అర్పించడానికి కాదు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా సమాధానం చెప్పారు. అందుకు మేము ఇక మీదట వారు మాతోనే గాని మా తరముల వారితోనే గాని అట్లు చెప్పిన ఎడల మేము మన పితరులు చేసిన బలిపీఠపు ఆకారమును చూడుడి, ఇది దహన బలు అర్పించుటకు కాదు, బలి అర్పించుటకు కాదు గాని మీకును మాకును మధ్య సాక్షి అయి ఉండుటకే అని చెప్పుదమని అనుకుంటుమి. ఇదిగో మీ దగ్గర ఏ బలిపీఠం అయితే ఉందో మా దగ్గర సేమ్ అలాంటి బలిపీఠమే ఉంది. ఎందుకు ఇది సాక్ష్యము అంటే, మిమ్మల్ని ఏ దేవుడు ఆ వాగ్దాన దేశానికి రప్పించాడో మమ్మల్ని అదే దేవుడు ఇక్కడికి రప్పించాడు, మీకును మాకును ఒక్కడే దేవుడు, కాబట్టి రేపొద్దున మేము ఆరాధించాలనుకున్నప్పుడు మీరు దూరం పెట్టకూడదు అన్న ఉద్దేశంతో సాక్ష్యముగా ఉండడానికి ఈ బలిపీఠాన్ని మేము చేసాం, ఒక గుర్తుగానే గాని ఆరాధన కోసం కాదు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పారు. ఆయన మందిరము ఎదుటనున్న మన దేవుడైన యెహోవా బలిపీఠము తప్ప దహన బలులకైనను నైవేద్య బలులకైనను వేరొక బలిపీఠమును కట్టునట్లు నేడు యెహోవాను అనుసరించక తొలగిపోయిన ఎడలనేమి, యెహోవా మీద ద్రోహము చేసిన ఎడలనేమి మేము శాపగ్రస్తుల మగుదును గాక. ఇప్పుడు దాకా మేము చెప్పింది కాకుండా మా హృదయంలో వేరే ఏదన్నా ఉద్దేశం ఉంటే మేమందరము కూడా శాపగ్రస్తుల మగుదుము గాక. అంటే మేము చెప్పేది నిజమే, మేము ఆరాధన కోసమో బల్లర్పించడం కోసమో కాదు, ఒక గుర్తుగా సాక్ష్యంగా ఉండడం కోసం దీన్ని కట్టాము అని వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పారు. ఫినెహాసను యాజకుడును సమాజ ప్రధానులను అనగా అతనితో ఉండిన ఇజ్రాయేళ్ల ప్రధానులను రూబేలను గాదీలను మనషీలను చెప్పిన మాటలను విని సంతోషించిరి. ఓహో, వీళ్ళేమి విగ్రహారాధన చేయట్లేదని చెప్పేసి సంతోషపడ్డారు. అప్పుడు యాజకుడైన ఎలియాజరు కుమారుడు ఫినెహాసు రూబేనులతోనూ గాదీలతోనూ మనషీలతోనూ మీరు యెహోవాకు విరోధముగా ఈ ద్రోహము చేయలేదు కనుక యెహోవా మన మధ్య ఉన్నాడని నేడు ఎరుగుదుము. ఇప్పుడు మీరు యెహోవా చేతిలో నుండి ఇజ్రాయేలీలను విడిపించి ఉన్నారని చెప్పాను. ఇదిగో మీరు ఏ తప్పు చేయలేదు కాబట్టి మన మీదకి ఏ శిక్ష కూడా రాదు. మీరు ఇజ్రాయేల్ని విడిపించారు అంటే మీరు ఏ తప్పు చేయలేదు కాబట్టి దేవుడి కోపం మన మీదకి రాదు అని దాని అర్థం. యాజకుడైన ఎలియాజరు కుమారుడు ఫినెహాసును ప్రధానులను గిలాదులోని రూబేనుల యొద్ద నుండి గాదీల యొద్ద నుండి ఇజ్రాయేళ్ల యొద్దకు తిరిగి వచ్చి జనులకు ఆ మాట తెలియజెప్పగా ఇజ్రాయేలీలు విని సంతోషించిరి. అప్పుడు ఇజ్రాయేలీలు దేవుని స్తుతించి రూబేనీలు గాదీలు నివసించు దేశమును పాడు చేయుటకు వారి మీద యుద్ధము చేయుట మానిరి. ఇదంతా కూడా తెలుసుకున్న తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు కూడా సంతోషించారు, యుద్ధాన్ని మానేసుకున్నారు అని దాని అర్థం. రూబేనీలకు గాదీలకును యెహోవాయే దేవుడు అనుటకు ఇది మన మధ్యను సాక్షి అగునని దానికి ఏదా అని పేరు పెట్టిరి. ఏదా అనగానే హీబ్రూలో సాక్ష్యము అని దాని అర్థం. ఆ బలిపీఠాన్ని సాక్ష్యంగా పెట్టారు అని దాని అర్థం. ఈ అధ్యాయం నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరి వైపు తప్పు లేకుండా ఉన్నా కానీ మధ్యలో కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోతే, అంటే మాటలు సరిగ్గా లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి అని దాని అర్థం. ఇప్పుడు ఈ 2.5 గోత్రాల వాళ్ళు ముందే మిగిలిన 9.5 గోత్రాలకి ఇదిగో రేపొద్దున గొడవ వస్తుందేమో, మేము సాక్ష్యంగా అక్కడ బలిపీఠం కడదాం అనుకుంటున్నాం అని ముందే చెప్పుంటే ఈ గొడవ వచ్చేది కాదు.
ఇజ్రాయేలీలు కూడా యుద్ధానికి సిద్ధపడిపోకుండా ముందు వాళ్ళని పంపించి మాట్లాడమని ఆ తర్వాత యుద్ధానికి సిద్ధపడి ఉంటే ఇంకా బాగుండేది. ముందు యుద్ధానికి సిద్ధమైపోయి ఆ తర్వాత పంపించారు మనుషుల్ని. వాళ్ళు కూడా ముందు బలిపీఠం కట్టేసి ఆ తర్వాత చెప్తున్నారు ఎందుకు కట్టారు అని. వీళ్ళ వైపు వాళ్ళ వైపు ఎవరి వైపు తప్పు లేకుండా ఉన్నా కానీ ఇద్దరి మధ్య సరిగ్గా కమ్యూనికేషన్ లేకపోతే, వీళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో వీళ్ళు వాళ్ళకి చెప్పకపోతే, వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో వాళ్ళు వీళ్ళకి చెప్పకపోతే మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ జరుగుతాయి అని దాని అర్థం. ఆ మిస్అండర్స్టాండింగ్స్ మళ్ళీ పోవాలి అంటే అది మాట్లాడుకుంటేనే అవుతుంది. అంతేగాని అది మనసులోనే పెట్టేసుకుని ఎప్పటికీ దాని గురించి చెప్పకుండా ఏదో ఒక రోజు గొడవైనప్పుడు ఆ విషయాన్ని తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు అని దాని అర్థం. వీళ్ళిద్దరికీ ఇక్కడ మిస్అండర్స్టాండింగ్ వచ్చినా కానీ ఫినెహాసు ఆ ప్రధానులు వాళ్ళందరూ కూడా వెళ్ళి మాట్లాడారు కాబట్టి విషయం తెలిసింది. అలాగే ఏదైనా ఏ మిస్అండర్స్టాండింగ్ ఏ అనుమానం ఉన్నా కానీ ముందెళ్ళి మాట్లాడి తేల్చుకోవాలి అని దాని అర్థం. ఈరోజు కూడా మనుషులకి మధ్య చాలా అపార్థాలు జరుగుతాయి. వీళ్ళు ఒకటి అనుకుంటారు, వాళ్ళు ఒకటి అనుకుంటారు. ఎవరి వైపు తప్పు లేకపోయినా కానీ మధ్యలో మిస్అండర్స్టాండింగ్ జరుగుద్ది, అపార్థం జరిగిద్ది. వీళ్ళంటే వాళ్ళకి పడదు, వాళ్ళంటే వీళ్ళకి పడదు. అలా కొద్దిగా ఇద్దరు కూడా పాపలో పడిపోతారు అని దాని అర్థం. ఎవరి మధ్య కానీ ఇలాంటి అనుమానాలు లేదంటే మిస్అండర్స్టాండింగ్ ఉంటే మాట్లాడి తేల్చుకోండి. మాట్లాడితే అవతల వాళ్ళ మనసులో ఉన్నది యువతల వాళ్ళకి, యువతల వాళ్ళ మనసులో ఉన్నది అవతల వాళ్ళకి నీట్గా అర్థమవుద్ది. అక్కడికక్కడే సమస్య సాల్వ్ అవుద్ది. ఒకవేళ మాట్లాడలేదనుకో, ఇక్కడ చూడండి, ఒకవేళ ఫినెహాసు ప్రధానులు వాళ్ళందరూ కూడా వచ్చి ఈ మిగతా వాళ్ళని అడగలేదనుకో, అది మనసులోనే పెట్టేసుకున్నారనుకో, ఎప్పటికీ అది అలాగే ఉండిపోద్ది. రేపొద్దున ఎప్పుడైనా గొడవ వచ్చినప్పుడు ఇదిగో మీరు ఇంకో బలిపీఠం కట్టుకున్నారు కదా, మీరు అక్కడ ఆరాధించుకోండి అని వీళ్ళు అంటారు. ఇదిగో మమ్మల్ని రానివ్వరు అందుకే మేము కట్టుకున్నామని వాళ్ళు అంటారు. గొడవ పెద్దదవుద్దే కానీ తగ్గదు. కాబట్టి ఎటువంటి అనుమానం మనసులో ఉన్నా కానీ వెంటనే దాన్ని క్లియర్ చేసుకోవాలి. అంతేగాని దాన్ని మనసులో పెట్టుకుని సంవత్సరాలు దాన్ని కొనసాగిస్తూ ఏ రోజన్నా గొడవ జరిగినప్పుడు అప్పుడు ఎప్పుడో సంగతులు తీసుకొచ్చి ఇప్పుడు గొడవల మధ్యలో చెప్పడం అనేది కరెక్ట్ కాదు. మిస్అండర్స్టాండింగ్స్ ఎందుకు జరుగుతాయి అంటే అవతల వాళ్ళు యువతల వాళ్ళకి సరిగ్గా సమాధానం చెప్పకపోవడం వల్ల. సరే, మిస్అండర్స్టాండింగ్ జరిగింది, వెంటనే మాట్లాడి దాన్ని పరిష్కరించుకోవాలి. అలా పరిష్కరించుకోకపోతే అది ఇంకా ఎప్పటికీ పెరుగుతానే వెళ్ళిద్ది, ఆ శత్రుత్వం పెరుగుతానే వెళ్ళిద్ది కానీ తగ్గదు అనేది ఈ 22వ అధ్యాయంలో మనం నేర్చుకోవాలి. సమాజంగా అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి, ఒకరికొకరు తోడుగా ఉండాలి, ఒకరికొకరు కలిసి ఉండాలి అనేది ఈ 22వ అధ్యాయం నుండి మనం నేర్చుకోవాలి. ఈ రోజు మనం చదువుకున్న ఈ 20, 21, 22 ఈ 3 అధ్యాయాల్లో కూడా లేవీలకి ఎటువంటి ప్లేసెస్ పంచబడ్డాయి, ఆ లేవీల మధ్యలో ఆశ్రయపురాలు ఎక్కడెక్కడ ఇవ్వబడ్డాయి, ఏ గోత్రం వాళ్ళు ఏ స్థలాలు ఇచ్చారు, ఎక్కడెక్కడ ఇచ్చారు, ఇజ్రాయేలీలో 2.5 గోత్రాలకి 9.5 గోత్రాలకి, యోర్దాన్ యువతలు ఉన్న ప్రజలకి యోర్దాన్ అవతల ఉన్న ప్రజలకి మిస్అండర్స్టాండింగ్ ఏం జరిగింది, ఆ అనుమానం అనేది ఎలా తీరింది, ఆ మిస్అండర్స్టాండింగ్ అనేది ఎలా తీరింది అనేది ఈ 22 అధ్యాయంలో మనం చదువుకున్నాం. రేపటి నుండి 23వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. రేపటితో యెహోషువ పుస్తకం అనేది కంప్లీట్ అయిపోద్ది. ఎల్లుండి నుండి మనం న్యాయాధిపతుల పుస్తకం చదువుకుందాం. ఇప్పటిదాకా మనం చదువుకున్న దాంట్లో ఎవరికైనా ఏదైనా డౌట్ వస్తే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. అందరికీ వందనాలు. మా పరిచర్య కోసం ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మా పరిచర్యకి మీ కానుకల ద్వారా సహకరించండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.